నమస్తే. నమస్తే అన్న. ఏం పేరన్నా? శ్రీకాంత్. ఏం పని చేస్తావే? నేను నా లారీ ఫీల్డ్. లారీ రెగ్యులర్గా పోతావా? ఈరోజు పోలే మరి? మన రెగ్యులర్ అంటే మేము పోతే 15 రోజులు 20 రోజులు అక్కడ పోతాం, వస్తాం మళ్ళీ ఇక్కడ 10 days 15 అంటే 30-40 వేలు సంపాదించుకొని వస్తావా? అంత రాదన్న మనకి. డైలీ 400 లెక్క 500 లెక్క వస్తుంది మనకు. 15,000 15 రోజులు పోతే 15 రోజులు ఖాళీగానే ఉంటావు ఇక? అంటే మనం చేసుకున్న దాన్ని బట్టి ఇస్తారు అమౌంట్ అంతే. ఓకే. డే నైట్ మొత్తం నడుపుతుంటారు? ఇద్దరం ఉంటాం కదా. ఇద్దరు ఉంటారు. సేపు నువ్వు పడుకుంటే ఆయన నేను పడుకున్నప్పుడు ఆయన పడుకున్నప్పుడు నేను. ఓకే. అంటే ఇప్పుడు ఈ మునుగోడులో వైన్స్లు 10 గంటలకు ఓపెన్ అవుతుండే, ఇప్పుడు 1 గంటలకు ఓపెన్ చేస్తూ ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి వైన్స్లతో మాట్లాడాడు. పొద్దుగాలు ఓపెన్ చేస్తే పొద్దుగాలనే తాగుతారు, అనే వండుకుంటారు అని చెప్పి. ఇప్పుడు 1 గంటలకు ఓపెన్ చేయడం వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఇక్కడ మునుగోడులో తాగే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది ఏం కాదు, కానీ సార్ చేసింది ఒక మంచి పనే కదా. ఇగో ఇప్పుడు ఇలాంటివి ఇప్పుడు చూస్తున్నాం, యాక్సిడెంట్ అయింది. ఆయన కూడా ఇట్లా కావద్దు, ఇలాంటివి కావద్దనే ఆయన మంచి ఉద్దేశంతో ఆయన సార్ చేస్తారు. 2 బండ్లు గుద్దుకున్నాయి కదా, ఇద్దరు తాగే ఉన్నారు అట్నాలు. నాకైతే ఒక ఆయన ఫేస్ కార్డ్ చూస్తే నాకు తాగినట్టు అనిపించింది. ఇంకో ఆయన అంటే వాళ్ళు కొంచెం రిచ్ పర్సన్ ఉన్నట్టు, వాళ్ళు కార్లో తీసుకొని పోయారు. ఈయన కొంచెం పేద ఆయన ఉన్నట్టుండవు. వీళ్ళని చౌటుప్పల్ పోలీసు వాళ్ళు కార్లు ఎక్కించుకొని ఇక్కడికి వచ్చినాక అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ తీసుకొని వెళ్ళిపోయారు. పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు ఇందాక కార్లు ఎక్కించుకొని. ఇప్పుడు వాళ్ళు తాగడం వల్ల అయింది అట్లా. నాకు ఒకళ్ళని చూస్తే తాగినట్టే కొట్టింది. వాళ్ళు మధ్యాహ్నం ఓపెన్ చేసిన తాగిరు, ఏం చేస్తారు కదా, తాగేటోళ్ళని అయితే ఆపలేం కానీ. ఆపలేం కానీ కొంచెం ఇట్లా కొంతమంది అన్న మారుతారేమో అని సార్ ఉద్దేశం అంతే. కానీ మారే అవకాశం ఉంటుందా? లేకపోతే పొద్దుగాల పూట తాగేటోళ్ళు నైట్ తెచ్చిపెట్టుకొని నైట్ తాగుతారా? అట్లా అట్లా తెచ్చుకోలేరు కదా. ఇప్పుడు పర్మిట్ రూమ్ కూడా లేదంట కదా, 6 గంటల తర్వాతనే పర్మిట్ రూమ్ అంట కదా, అవునా? దీనివల్ల సార్ చేసిన పని వల్ల కొంతమంది మారుతారని మాకు కూడా అనిపిస్తుంది. అంతకుముందుకు ఎట్లా ఉండే? 10 గంటలకు ఓపెన్ అయితే పోయి ఆనే దాగి ఆనే వంతుండేనంటగా. ఎందుకన్నా మనకు బెండ్ షాప్లలో కూడా దొరికేస్తుంది మందు. వయసు తీయాలని ఏం లేదు. రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు దీనికోసమే పోరాడేది. బెండ్ షాపులు ఉండొద్దు, వయసుకి టైం తీయాలి, ఎప్పుడు పడితే అప్పుడు తాగి భార్య పిల్లల్ని ఎట్లా పోషిస్తారు అని అంటున్నాడు. ఇప్పుడు బెల్ట్ షాపులు కూడా బంద్ చేస్తుంట కదా, బంద్ అయినాయా? బెండ్ షాప్ ఆయనే ఒక ఇప్పుడు 100%లలో 75% అయిపోయినాయి. ఇక ఆడాడ సాటు తెలవకుండా అమ్ముతారు. ఇప్పుడు వైన్స్ కూడా రోడ్డు మీద ఉంటే దూరం పెట్టినట్టుగా ఊరు బయట. సార్కి ఇప్పుడు అదే ఇప్పుడు దగ్గర ఉండొద్దు, ఎందుకంటే మహిళలు ఇట్లా తిరుగుతారు కదా, దానివల్ల ఉండొద్దు ఇక్కడ దగ్గర, ఊరు అవతల ఉండాలని ఆయన కోరిక. ఓకే. ఇప్పుడు మొత్తం బంద్ చేస్తే బాగానే ఉంటుంది. వైన్స్లు బంద్ చేస్తే ఈ మధ్యాహ్నం ఓపెన్ చేయడం వల్ల ఏమన్నా మంచి జరుగుతుందా? మధ్యాహ్నం అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు పొద్దున్న నుంచి తాగకుండా పని పోయేటప్పుడు అప్పుడు వచ్చినాక అప్పుడు తాగుతారు కదా. ఓకే. ఎట్లుంటుంది ఇప్పుడు? సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు గెలుస్తారట? ఏ పార్టీ వాళ్ళు గెలుస్తారట? మనది కౌన్సిలర్ అన్న, మున్సిపాలిటీ. ఇక్కడ మున్సిపాలిటీయా? ఏ ఊరిది? తంగడపల్లి మున్సిపాలిటీయా? మున్సిపాలిటీ. ఓకే. ఇప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామ పంచాయతీలు ఉన్నాయి కదా, ఎవరు గెలుస్తారంట ఆడ? డెఫినెట్గా రాజగోపాల్ రెడ్డి బలపరిచిన మనిషే గెలుస్తాడు. అంతేనా? రాజగోపాల్ రెడ్డి అంటే మీ అభిమానం? మీరు డైరెక్ట్ ఫ్యాన్. అంతేనా? ఎందుకు రాజగోపాల్ రెడ్డి అంటే ఎందుకు ఇష్టం? ఆయన చేసే సేవా కార్యక్రమం, ఆయన ప్రజలకు మంచి చేయడం వల్ల, అందువల్ల నాకు సార్ అంటే చాలా ఇష్టం. సార్ అభిమాని నేను. సార్ పేరు కూడా ఉంటుంది, KRGR, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డికి వీర అభిమాని. కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టమా రాజగోపాల్ రెడ్డి? రాజగోపాల్ రెడ్డి అంటే ఇష్టం నాకు. అంతేనా? ఆయన ఏ పార్టీలో ఉన్నా కానీ ఆయనతో పాటు ఆయన పార్టీలో కానీ అలా పోతా. నాకు సార్ అంటే ఇష్టం. నాకు ఇంత ఇష్టపడుతున్నావు, కలిసి ఎప్పుడన్నా? చాలా సార్లు కలిసినా, సార్ చూసిపోయినా, సార్ నాతో కూడా మాట్లాడినా, సార్ వాట్సాప్ కూడా చేస్తుంటప్పుడు. ఫోన్ చేస్తావు ఎప్పుడన్నా? వాట్సాప్ చేస్తా. చెయ్యి ఇప్పుడు. ఎప్పుడు చేస్తాడా? వాట్సాప్ చేస్తా. కలిసే నెంబర్ లేదు, వాట్సాప్ ఉంది. అదే వాట్సాప్ వచ్చేయి ఒకసారి. గుర్తుపడుతున్నా నేను. ఫోటో దిగినా ఎప్పుడన్నా? చూపెట్టినా, చాలా ఉంటాయి మనకు. అవునా? చెయ్యి ఇప్పుడు, ఫోన్ చేయి. ఫోన్ కాదు, వాట్సాప్ చేస్తా. వాట్సాప్ ఫోనే కదా? ఫోన్ కాదు, చాటింగ్. చాట్ చేస్తావా? ఏమంటాడు? ఓకే రా అది ఇది అంటాడు. ఓకే. చెయ్యి, ఫోన్ చేయి ఇప్పుడు. ఫోన్ కలవదా? ఇది వాట్సాప్ నెంబర్. ఇది వాట్సాప్ కలుస్తుంది. ఫోటో అప్పుడప్పుడు మాట్లాడతావు అయితే? చాటింగ్ చేస్తా. సార్ ఏమైనా హెల్ప్ చేసిన ఎప్పుడన్నా? అంటే నాకు అవసరం వల్లే, నాకు అవసరం పడితే డెఫినెట్గా ఖచ్చితంగా సార్ వల్ల నేను సాయం అడిగితే కాలింగ్ అని వస్తుంది, రింగ్ అని వస్తుంది. చెప్పు నెంబర్, నేను చేస్తా.
అంటే ఆయన సేవా కార్యక్రమాలు చేస్తారని చెప్పి నీకు ఇష్టమా? అట్లా ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకు ఆదుకోవడం చేయడం చాలా. ఏమేం పనులు చేసిన ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి? ఇప్పుడు నాకు తెలిసి మా విలేజ్లోనే చాలామందికి ఒక అబ్బాయికి 8 లక్షలు పెట్టి చూపించి 8 లక్షలు పెట్టి ఇంకొకరికి పెరాసిల్స్ వస్తే అతనికి 2 లక్షలు ఇచ్చాడు. నాకు తెలిసిన దగ్గర ఇవే ఉన్నాయి. ఆయన ఎన్ని అమౌంట్కి వెనక కోడు. ఆయనకు ఏదైనా ముచ్చట చెప్పిరంటే ఇట్లా మనిషి ఆపందుర్రు అంటే నెంబర్ చెప్పు ఒకసారి. నెంబర్ చెప్పు మీ సార్ నెంబర్ చెప్పు. సిక్స్ త్రీ వస్తున్నా రింగ్ అవుతుంది. అదృష్టం మాట్లాడు. ఏం పని పేరు? శ్రీకాంత్ అన్న నమస్తే అన్న. నమస్తే రాము అన్న నేను తంగడపల్లిలో ఉన్నా. ఈ పబ్లిక్ ఒపీనియన్ తీసుకుందామని వచ్చిన ఈ వైన్స్ ఓపెనింగ్ టైమింగ్ సంబంధించి. తంగడపల్లి దగ్గర మీ అభిమాని కనిపించిండు. చౌటుపల్లి మున్సిపాలిటీలో మేము టచ్ చేయలేం ఇంకా తర్వాత పెడతాము. జస్ట్ నేను మునుగోడు నుంచి వస్తా ఉంటే మీ అభిమాని కనిపించిండు అన్న. ఈ ఛాతి మీద పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఒక్కసారి మీతో మాట్లాడతాడంటన్నా. మీరు ఆన్ లైవ్లో ఉన్న రికార్డింగ్ ఒకసారి మాట్లాడండి అన్న. సార్ నమస్కారం సార్. నమస్తే చెప్పు సార్ నేను శ్రీకాంత్ సార్. ఇక నా గుండెల మీద టాటో ఉంటుంది కదా సార్, శ్యామకూరి యాదవ్ వాళ్ళు. శ్రీకాంత్ బాగున్నావా? బాగున్నా సార్. ఏం మాట్లాడుతున్నావు? అయితే ఇప్పుడు ఇక్కడ దామర దగ్గర యాక్సిడెంట్ అయింది సార్. అయితే ఇప్పుడు సారు ఇప్పుడు మీకు మధ్యాహ్నం నుంచి పెట్టిండు కదా, దానివల్ల మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సారు దాని గురించి సాయశక్తిలో పోరాడుతారని చెప్పేసిన. ఓకే ఓకే తప్పకుండా మనము ఇప్పుడు చౌటుపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇంకా టచ్ చేయలేదు. మండలాలలో మిగతా నారాయణపూర్ అన్ని మండలాల్లో మనం టైమింగ్స్ పెట్టిన దాని ప్రకారంగానే 1 o'clock ఓపెన్ చేస్తున్నాం. పర్మిట్ రూమ్ 6 గంటలకు పెట్టినాం. ఊరు బయట కూడా వైన్స్ పెట్టిస్తున్నాము. తర్వాత చౌటుపల్లి ఏరియా గురించి కూడా నెక్స్ట్ మీటింగ్ పెడతా. ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీటింగ్ పెడతా అందరితోటి. ఏరియా వైన్ షాపులతో కూడా పిలిపించి మాట్లాడి ఎట్లా చేయాలి ఏందనేది కూడా నేను డిస్కస్ చేసి ఫైనల్ చేస్తా. ఇప్పుడు అన్న నేను పబ్లిక్లో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏమంటా ఉన్నారంటే, సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది, ఒక మునుగోడులోనే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన కూడా పబ్లిక్ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. సో మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారా? చేస్తాం 100%. ఇది ఒక ట్రయల్ బేసిస్ లా పైలట్ ప్రాజెక్ట్ లాగా మునుగోడులో చూస్తున్నాం. జనంకు ఏం మంచో, జనం ఏం కోరుకుంటారో ఈ ప్రభుత్వం కూడా జనం కోసమే పనిచేసే ప్రభుత్వం. అందులో బెడ్ షాపులు బంద్ చేస్తామని చెప్పి కూడా మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది. మద్యం విషయంలో కూడా కొన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి కాబట్టి మద్యానికి బానిస కాకుండా దీన్ని మద్యపాన నిషేధం కానీ మద్యపాన నియంత్రణ విషయంలో కొన్ని సలహాలు సూచనలు నేను కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో రేవంత్ రెడ్డి గారికి ఇట్లా ఇచ్చి మన జూపల్లి కృష్ణారావు గారితో కూడా మాట్లాడి ఈ మునుగోడు తర్వాత ఈ పైలట్ ప్రాజెక్ట్ తర్వాత మిగతా నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాలసీ మార్చే ప్రయత్నం తప్పకుండా చేస్తా. ఎందుకంటే ఇది ఏదైతే ప్రజలకు నష్టం జరిగేది ఏదైతుందో అది ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా చేయదు. ఎంతో మంది మహిళల్ని కోటీశ్వరం చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా మద్యపాన నియంత్రణ విషయంలో కొన్ని నియమ నిబంధనలు తీసుకొచ్చి తప్పకుండా గవర్నమెంట్ వాళ్ళ రూల్స్ను కూడా చేంజ్ చేయించే ప్రయత్నం నా వంతుగా నేను చేస్తాను. ఓకే అన్న, నేను ఈరోజు మార్నింగ్ నుంచి గ్రౌండ్లో తిరుగుతూ ఉన్నా. కొంతమంది ఏమంటా ఉన్నారంటే 90% బెల్ట్ షాపులు మొత్తం క్లోజ్ అయినాయి, ఒక 10% అక్కడక్కడ ఇంకా బ్లాక్లో అమ్ముతా ఉన్నారు అన్నమాట చెప్తా ఉన్నారు. తప్పకుండా దాన్ని కూడా ఇప్పుడు మద్యం పాలసీ వచ్చింది. కొత్త వైన్ షాపులు అందరూ కూడా చెప్పినాం కదా, బెల్ట్ షాపులకు అమ్మొద్దని చెప్పినాము. నెంబర్ 1 ఊరు బయట పెట్టాలనేది. నెంబర్ 2 మూడోది వైన్ షాప్లు 1 o'clock ఓపెన్ చేయాలి. ఉదయం 10 గంటల నుంచే తాగుతారు కాబట్టి వద్దు అని చెప్పి 1 o'clock ఒప్పించిన వైన్ షాప్ ఓనర్స్ ని. 3 ఒకటి పర్మిట్ రూమ్ అనేది మీరు పొద్దున పూట వద్దు, తాగుడొద్దు. ఈవినింగ్ 6 o'clock పర్మిట్ రూమ్. పొద్దున పని చేసుకుంటారు కదా, సాయంత్రం మరి డే టైం వాళ్ళకు డిస్టర్బ్ అవుతారు వాళ్ళు. మొత్తం చాలా మంది యువకులు బానిస అయిపోతారు, ఏదో పని చేసే వాళ్ళు కూడా. కాబట్టి వాళ్ళని ఈవినింగ్ 6 o'clock పర్మిట్ రూమ్ అంతే. ఈ 4 కండిషన్స్ మా వైన్ షాప్ ఓనర్స్ అందరూ కూడా నేను సహకరిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా
నాకు మాట ఇచ్చిండ్రు, అదే ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇక చౌటుపల్లి మున్సిపాలిటీ పరిధిలో కూడా రాబోయే రోజుల్లో మనం పిలిచి మాట్లాడతాం. ఇక ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఓకే డెఫినెట్ గా జనవరి ఫస్ట్ నుంచి ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, ఇంకొక అంశం అన్న, మీరు చేస్తున్నది మంచి పనే. బట్ కొంతమంది ఏంటంటే, సరే కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలామంది పొద్దుగాలనే తాగుడు అలవాటైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా కొంత ఇబ్బంది పడుతుంటున్నారు. వాళ్ళని ఎట్లా మీ వైపు మలుచుకుంటా ఉన్నారు, ఎట్లా కన్విన్స్ చేయగలుగుతున్నారు? తాగుడుకి అలవాటైనా నా వైపు ఏం అవసరం లేదు, తాగుబోతులు నాకేం అవసరం లేదు. తాగు బానిస కాకుండా కాపాడుతాం. తాగేటోళ్ళ గురించి నేను ఎందుకు ఆలోచించాలి? ఎన్నో జీవితాలు, ఎన్నో కుటుంబాలు నాశనం, మహిళలు ఏడుస్తుండ్రు, పిల్లలు ఏడుస్తుండ్రు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. యంగ్ ఉమెన్ వితంతువులు అయిపోతున్నారు. వీళ్ళు తాగి చేసి ఆరోగ్యం ఖరాబ్ చనిపోతే పిల్లలు మీదకి వస్తారు. వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి కాబట్టి వాళ్ళని కాపాడడానికి ఇది చేసినాం. వాళ్ళ గురించి ఆలోచించాం. సమాజంలో ఉన్న ప్రతి కుటుంబము, పేదలు ముఖ్యంగా, ఎటువంటి పరిస్థితుల్లో యువకులు కానీ పేదలు కానీ తాగుడుకు బానిస కావచ్చు. చదువురాని వాళ్ళు, కొంచెం తెలిసి తెలవక వాళ్ళు తాగుడుకు అలవాటు అయితే రేపు వాళ్ళ కుటుంబం నాశనం అయిపోతానే కదా ఈ ఆలోచన చేసింది. అవునవును, ఇది ఆదాయం కోసం ఆలోచించలేము. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం తక్కువ అవుతుంది అంటే మనం వాళ్ళ మనుషులను చంపి ఆదాయం సంపాదిస్తామా? ఏంది? కరెక్ట్ కాదు. అందుకనే నేను ఏమంటున్నానంటే, ఈ గవర్నమెంట్ పాలసీ కూడా తప్పకుండా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి త్వరలోనే రాబోయే రోజుల్లో స్లోగా విడతల వారిగా చేసుకుంటూ మద్యపాన నియంత్రణ విషయంలో కొన్ని నియమ నిబంధనలు పెట్టించి తప్పకుండా ప్రజలకు మేలు జరిగే విధంగా మేము చేస్తాం. థ్యాంక్ యూ. ఓకే, రైట్ థ్యాంక్ యూ అన్న. సో ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ మద్యాన్ని కట్టడి చేసే ప్రయత్నం, తావుడికి ఎవరైతే బానిస అయితే ఉన్నారో సో వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఓకేనా, హ్యాపీనా మాట్లాడినా? ఓకే అన్న. సో ఎప్పుడు కలిసినా మాట్లాడుతున్నాం, సార్ ఎప్పుడు కలిసినా మాట్లాడుతున్నాం, సార్ గుర్తుపడుతున్నాను. ఓకే, ఇప్పుడు మేము కూడా చెప్పండి. ఇప్పుడు ఈ కట్టడి అయ్యే అవకాశం ఉందా? ఈ పొద్దుగాల పూట తాగే బ్యాచ్ మొత్తం కాస్త కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉందా? అంటే అది ఇంత త్వరలో కాలేదు, కొంచెం ఇట్లనే పరిణామాలు తీసుకుంటే కొంచెం లేట్ అవ్వచ్చు. ఓకే, రైట్.